గరుడుని ఓలే శరవేగము కొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము గనుకొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిడి చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని పొగడిరి ఉత్సాహమున కిష్కిందకు సాగిరి జాంబవదంగద హనుమాదాదులు ప్రసారణగిరి చోరుకొనారు రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపే చూడమని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ చూడమని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో అనుమా సీతను ఎట్లుగాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీ రామచంద్రునకు మారుతి తెలిపెట్టన లంకాయానము శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతను గాంచితి రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను నిరతము నిన్నే తలచుచున్నది క్షణమొక యుగముగా గడుపుచున్నది 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అనుమారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను